హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోమ్ గీతా స్టెప్స్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే గర్భవతులలో వచ్చే గుర్రపు వాతం సమస్య. దీనికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలా గుర్తించాలి, ఎక్కువగా ఎవరికి వస్తుంది, ఇది కడుపులోని బిడ్డను ఏ విధంగా బాధిస్తుంది, ఎలాంటి వైద్య పరీక్షలు చేయడం వలన ఈ యొక్క సమస్య నుండి ముందుగా మనం తెలుసుకోవచ్చు, ఈ వీడియోలో చూసుకుందాం రండి. గర్భవతులలో వచ్చే అధిక రక్తపోటు వలన కలిగే ప్రమాదాలలో గుర్రపు వాతం కూడా ఒకటి. దీనిని ఎక్లాంసియా, టాక్సిమియా, PIH అని కూడా అంటారు. ఈ గుర్రపు వాతం అనేది మొదటిలో ఏమీ తెలియదు. రక్తపోటు ఎక్కువైనప్పుడు ఉన్నట్టుండి వాతం వచ్చి వాయువు పట్టి ఫిట్స్ రావడం లాంటిది జరుగుతుంది. దీని వలననే వీరికి రక్తపోటు ఉంది అని తెలుస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన జబ్బు కాబట్టి దీనికి నివారణ అనేది చాలా ముఖ్యం. గర్భవతులకు అధిక రక్తపోటు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే వారి యొక్క BP వాల్యూ అనేది 140/90 దానికన్నా ఎక్కువగా ఉంటే మాత్రమే వారికి రక్తపోటు ఉన్నట్టు గుర్తించడం జరుగుతుంది. అది కూడా ఒక్కసారి విలువలకు కాదు, మరలా 8 గంటల తర్వాత కూడా BP వాల్యూ చెక్ చేసి వారికి అదే విలువనే ఇస్తూ ఉంది అంటే అప్పుడు రక్తపోటు ఉన్నట్టు గుర్తిస్తారు. ఇది కూడా 5వ నెల తర్వాత రక్తపోటు ఉన్నట్లయితే ఇది గుర్రపు వాతానికి దారితీస్తుంది. ఈ యొక్క గుర్రపు వాతం రావడానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వీటిని ఎలా గుర్తించాలి అని చూస్తే కాళ్ళవాపు, చక్కర వ్యాధి, బరువు ఎక్కువగా పెరగడం, చేతులు ముఖం వాయడం, తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు, కంటిచూపు మందగించడం, మూత్ర విసర్జన కష్టమవడం, కడుపు నొప్పి, అది కూడా కుడివైపున కడుపు నొప్పి, ఇలాంటివి ఉన్నప్పుడు ఇది ప్రీక్లాంసియా అనే దానికి దారితీస్తుంది. ఇది అధికమైనప్పుడు మూర్ఛ కలిగి ఎక్లాంసియాకు అంటే గుర్రపు వాతానికి దారితీస్తుంది. ఈ యొక్క గుర్రపు వాతం సమస్య అనేది ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని చూస్తే జెస్టేషనల్ డయాబెటీస్, గర్భవతులలో డయాబెటీస్ ఉన్నవారికి, క్రోనిక్ హైపర్ టెన్షన్, చిన్న వయసు నుండి BP ఉండేవారికి, 35 వయస్సు పైబడిన గర్భవతులకు, 20 వయసు లోపల ఉన్న గర్భవతులకు, మొదటిసారి గర్భవతులుగా ఉన్నవారికి, మూత్రపిండ సమస్యలు కలిగిన వారికి, ఎక్కువ మంది పిల్లలు అంటే కవలలు లేదా దానికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన గర్భవతులకు, మరియు గర్భవతుల యొక్క తల్లి లేదా సహోదరికి ప్రీక్లాంసియా ఉన్నప్పుడు, ఉమ్ము నీరు ఎక్కువగా ఉండేవారికి, కడుపులోని బిడ్డ యొక్క పరిణామము బేబీ సైజ్ పెద్దదిగా ఉంటే వీరికి గుర్రపు వాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క గుర్రపు వాతం అనేది కడుపులోని బిడ్డను ఏ విధంగా బాధిస్తుంది అని చూస్తే అధిక రక్తపోటు వలన కడుపులోని బిడ్డకు రక్త సరఫరా అనేది తగ్గుతుంది. అంటే ఇది కడుపులోని ప్లసెంటాను సరిగ్గా పనిచేయకుండా చేస్తుంది. దీని వలన తక్కువ బరువు కలిగి ఉండడం, ఆరోగ్య సమస్యలు ఏర్పడడం, కడుపులోని బిడ్డకు లోపాలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు కడుపులోని బిడ్డ యొక్క ప్రాణానికి కూడా అపాయాన్ని ఏర్పరుస్తుంది. ఈ యొక్క గుర్రపు వాత సమస్య వచ్చిన తరువాత వైద్యం అనేది చాలా కష్టం కాబట్టి ముందుగానే ఈ యొక్క లక్షణాలను గుర్తిస్తూ కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ యొక్క లక్షణాలను ముందుగానే తెలుసుకుని నివారించడం జరుగుతుంది. ఆ యొక్క వైద్య పరీక్షలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మొదటిది రక్త పరీక్ష. ఇందులో బ్లడ్ కౌంట్ చెక్ చేస్తారు. దీంతో పాటు ప్లేట్లెట్స్ కౌంట్ కూడా చెక్ చేస్తారు. రక్తము ఎంతసేపు గడ్డకడుతుందో కూడా వీరు ఇందులో చెక్ చేస్తారు. దీనితో పాటు మూత్రపిండము మరియు కాలేయము ఏ విధంగా పనిచేస్తుందో కూడా ఈ యొక్క బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటారు. రెండవ పరీక్ష క్రెటినైన్ టెస్ట్. క్రెటినైన్ అనేది మన శరీరంలోని కండరాలు ఉత్పత్తి చేసే ఒక వ్యర్థ పదార్థము. దీనిని మూత్రపిండంలోని గ్లామరులర్ అనేది వడకడుతుంది. కానీ కొన్నిసార్లు ఈ యొక్క గ్లామరులర్ అనేది చెడిపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా మన రక్తంలో క్రెటినైన్ వాల్యూ అనేది అలాగే ఉండిపోతుంది. దీని వలన మూత్రపిండ సమస్యలు ఏర్పడి ఇది అంటే అధిక రక్తపోటుకు దారితీస్తుంది. మూడవ పరీక్ష మూత్ర పరీక్ష. ఈ యొక్క మూత్ర పరీక్షలో మూత్రంలోని ప్రోటీన్, ఆల్బ్యూమిన్ విలువలను చెక్ చేస్తారు. ఇది అధికంగా ఉంటే వీరికి ప్రీక్లాంసియా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ముందుగా నివారించడానికి ఇలాంటి 3 పరీక్షలను చేస్తారు. ఈ అధిక రక్తపోటు సమస్యలు కలిగిన వారు తినే ఆహార పదార్థం అంటే వారు తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోనూ ఉప్పును తక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు ఊరగాయ, ఎండు చేపలు అలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాలి. సాల్టీ ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి. దీనితో పాటు మధ్యాహ్న సమయంలో ఆహారం తర్వాత 2 గంటల సేపు నిద్ర మరియు వాకింగ్ అనేది చేస్తే ఈ యొక్క రక్తపోటు సమస్యలు అనేవి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో చూసారు కదా గుర్రపు వాతం దాని గురించిన పూర్తి వివరాలు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చి చేయాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.